నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. రాయిటర్స్ అనే ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే జియోపాలిటిక్స్, రాజకీయ కారణంగా ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటున్నా గానీ వాటి గురించి న్యూస్‌లో పబ్లిష్ చేస్తారు. వీళ్ళు పబ్లిష్ చేసే న్యూస్‌కి క్రెడిబిలిటీ ఉంది. ఇప్పుడు తాజాగా భారతదేశంలో హూ విల్ బి ద నెక్స్ట్ పీఎం ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక న్యూస్‌ని పబ్లిష్ చేశారు. శ్రీతమా బోస్ అనే జర్నలిస్టు 2029లో జరగబోయే ఎలక్షన్స్‌లో భారతదేశంలో నరేంద్ర మోదీ గారు ఒకవేళ పోటీ చేయకపోతే పీఎం అయ్యే క్యాండిడేట్స్ కొంతమంది లిస్ట్‌ని అనౌన్స్ చేశారు. ఒకవేళ నరేంద్ర మోదీ గారు ఫోర్త్ టైం ఇంట్రెస్ట్ లేకనో, లేదంటే వయసు కారణంగానో, లేదంటే రిటైర్మెంట్ తీసుకుంటే నెక్స్ట్ పీఎం అయ్యే క్యాండిడేట్స్ కొంతమంది పేరుని అనౌన్స్ చేశారు. అందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు అనౌన్స్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారంటే ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నారు. దానికి తోడు దేశంలో కల్లా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. కానీ ఇంట్రెస్టింగ్‌గా నారా లోకేష్ గారి పేరుని అనౌన్స్ చేశారు. నారా లోకేష్ గారు వైజాగ్‌కి $15 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొచ్చారు గూగుల్ డేటా సెంటర్ త్రూ. ఈ గూగుల్ డేటా సెంటర్ కోసం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి. నారా లోకేష్ గారి పేరు కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది గూగుల్ డేటా సెంటర్ వైజాగ్‌కి తీసుకురావడంపై. అందుకనేమో రాయిటర్స్ సంస్థ వాళ్ళు భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే ఇలాంటి నేతలు కావాలి అని చెప్పేసి నారా లోకేష్ గారి పేరుని యాడ్ చేసుంటారు. ఇక్కడ నారా లోకేష్ గారి పేరుతో పాటు ఇంకా కొంతమంది పేరును కూడా యాడ్ చేశారు. కానీ దేశ ప్రజలందరూ నెక్స్ట్ పీఎం అయ్యే రేసులో యోగి ఆదిత్యనాథ్ను ఊహించుకుంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు నెక్స్ట్ నరేంద్ర మోదీ గారి తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు నెక్స్ట్ పీఎం రేసులో ఉంది అని. కానీ రాయిటర్స్ సంస్థ వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ గారి పేరును లిస్టులో అనౌన్స్ చేయలేదు. మీరేమంటారు? రాయిటర్స్ సంస్థ వాళ్ళు నారా లోకేష్ గారి పేరుని తీసుకురావడంపై కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.